హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో శివరాత్రి స్పెషల్స్లో భాగంగా తాంబిట్టు చూపించబోతున్నానండి. ఇది కర్ణాటక స్పెషల్ అనమాట. యాక్చువల్గా ఇందులో బియ్యం కానీ బియ్యం పిండి కానీ వాడతారు. నేను ఇక్కడ అదేమి యూజ్ చేయకుండా, ఎందుకంటే శివరాత్రి కదా, ఉపవాసం చేసే వాళ్ళకి అనువుగా ఉండడం కోసం బియ్యాన్ని వదిలేసి రిమైనింగ్ ఐటమ్స్తో చేస్తున్నాను. మీరు మామూలుగా ట్రై చేసేటట్టయితే బియ్యాన్ని కూడా ఒక కప్పున యాడ్ చేసుకుని ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీన్ని వేయించుకుంటున్నాను. నాకు క్రంచీగా కావాలి, సో దట్ నేను ఇలా ఫ్రై చేయడం వల్ల క్రంచీగా వస్తుందనేసి ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు క్రంచీగా వద్దు, సాఫ్ట్ లడ్డు కావాలి అనుకుంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవచ్చు. ఇదంతా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే పల్లీలు కూడా వేయించుకున్నాను. అది 1/2 కప్ పల్లీలు తీసుకున్నానండి. వాటిని కూడా పొట్టొచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వుల క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ వరకు తీసుకున్నాను నేను. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా వేయించేసుకుంటున్నానండి. నువ్వులు వేయించేటప్పుడు కొంచెం గసగసాలని యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్ల వరకు గసగసాలు యాడ్ చేయడం వల్ల మనకి ఈ లడ్డుకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా గసగసాలు అనేవి చాలా మంచిది కదండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఉపవాసం చేసేటప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది ఇస్తుందన్నమాట. అలాగే 2 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్ పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరకగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి గాను నాకు 1 కప్పు వరకు బెల్లం సరిపోతుందండి. తింటుంటే ఎక్కువ బెల్లం అనిపించదు, ఎక్కువ స్వీట్ అనిపించదు. మీకు ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ వేసి బెల్లం జస్ట్ కరగబెడుతున్నానండి. ఈలోగా నేను మిక్సీ జార్లో వేసిన పుట్నాల పప్పుని పౌడర్ చేసుకున్నాను కోర్స్గా. అలాగే పల్లీల పొట్టు కూడా తీసేసుకున్నానండి. ఈలోగా బెల్లం అనేది కరిగిపోయింది. మిక్సీ జార్లో ఉన్న పుట్నాల పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక్కొక్కటిగా ఎండు కొబ్బరి అలాగే పల్లీలు కూడా కోర్స్ పౌడర్లా చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి ఎందుకు యాడ్ చేయట్లేదంటే, అన్నీ ఒకసారి వేసేస్తే మనకి కొంచెం మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా తింటుంటే కొంచెం పలుకు పలుకుగా తగిలితే బాగుంటుందనేసి నేను విడివిడిగా వేస్తున్నాను. పుట్నాల్ని అలాగే పల్లీల్ని కూడా విడివిడిగా వేసాను. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి మీదే ఉండగా మనం వేస్తున్నాం కాబట్టి అన్నీ చక్కగా కలిసిపోతాయి. చక్కగా ఉండల్లా చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే ఎంతో వెరైటీగా టేస్టీగా ఉండే హెల్తీకి చాలా మంచిదైన పుట్నాల పప్పు అలాగే పల్లీలతో చేసిన లడ్డు, అదేనండి తంబిట్టు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.